డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పులివెందుల ఆర్డీఓ కార్యాలయం ఎదుట గురువారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలో డిఎస్సి అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దగాపడిన డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి హామీని వెంటనే అమలు చేయడంతో పాటు విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మన పార్టీ తరఫున దీన్నందరూ కూడా క్రమశిక్షణతో ఈ రోజు మొదటి రోజు, ఈ రోజు నుంచి మన పార్టీ కార్యక్రమాలందరూ కూడా విజయాల దగ్గర నుంచి నిలబడుతుందిగా కోరుతున్నాం. మల్లికార్జున శిబిరంలో దీక్షలు కూర్చోబెడుతున్నారు. లక్ష్మీనారాయణ కళ్యాణ లక్ష్మీనారాయణ నిశ్చయ ఎవరు రాండి పైకి పైకి ఎక్కేద్దా వీళ్ళందరూ ఎవరు కాలేజీ మరి అన్నట్టు అమ్మా దయవించి మీరు పేర్లు రాపించకుండా పైకి ఎక్కాల్సిందిగా సభ్యులకి దయవించి పేర్లు రాపించిన పైకి ఎక్కండి. వివిధ కులాల వారు సంఘాల వారు రాపించినారు. శాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే, శాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే, ఈ నిరసన పోరాటాన్ని ఉద్దేశించి మొదటగా పట్టణ కన్వీనర్ వైసీపీ సీనియర్ నాయకులు ఆర్ గంగాధర్ రెడ్డి గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. పులివెందుల మున్సిపల్, పులివెందుల మండలం, వివిధ మండలాలకు సంబంధించిన కన్వీనర్లకు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు, వివిధ క్యాడర్ సంబంధించిన నాయకులకందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో, మన పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారి ఆదేశంతో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాలకు, అలాగే మనం కూడా పులివెందుల్లో కూడా డిఎస్సికి మోసపోయిన దగాపడ్డ డిఎస్సి విద్యార్థులకందరికీ కూడా మద్దతుగా ఇక్కడ 4 రోజులు రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. వాస్తవంగా ప్రతి ఒక్క ఇంటికి సంబంధించిన అత్యున్నతమైన విలువైనది విద్య. గుడి కంటే బడి పదిలం. బడి అంటే విద్యావంతులు చేసేదే ఆ గుడి. అలాంటి గుడిలో చదువుకునే విద్యార్థులకందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి విద్యార్థుల జీవితాన్ని సర్వనాశనం చేశారు. వాస్తవంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలలో ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, నిరుద్యోగ భృతి అయితేనేమి, డిఎస్సికి సంబంధించిన విద్యుత్ అయితేనేమి, ప్రతి దాంట్లో ప్రజలకు వెన్నుపోటు పడిచిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు టీడీపీ కుటుంబ ప్రభుత్వం. మనమందరం కూడా ఈ రోజు నుంచి
10వ తేదీ వరకు మన నాయకులు చెప్పిన నిరసన కార్యక్రమాలు అన్ని కూడా ఢిల్లీ వరకు చంద్రబాబు కొండంగా వరకు చేయని విధంగా నిరసన చేయాలని చెప్పేసి మన వాళ్ళకందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. వాస్తవంగా విద్యను అవహేళన చేసిన ఏ ప్రభుత్వమైనా కూడా సర్వనాశనం కావాల్సిందే. మన జగన్ రెడ్డి నాడు నేడు అని చెప్పేసి చిన్న పిల్లల నుంచి మెడికల్ కాలేజీల వరకు కూడా ఎంతో గొప్పగా ఆదర్శంగా నిర్మించిన యోగ్యులు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు. మన పులిందులకు వచ్చిన మెడికల్ కాలేజీలో ఉండే 50 సీట్లు కూడా రానికుండా చేసిన దుర్మార్గపు పరిపాలన కూటమి ప్రభుత్వం పరిపాలన. కాబట్టి ఇది నీ స్వార్థానికో మన స్వార్థానికో కాదు, పేద బడుగు పలిగిన పేద విద్యార్థులకు సంబంధించిన డిఎస్సి రాసిన విద్యార్థులకు అందరికీ కూడా ఈ సభా వేదికలు అవసరమే. కాబట్టి మనం అందరం కూడా ఇంకా తెలియని వారికి కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసిన మోసాలు తెలియజేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేంత వరకు, పెన్షన్ వచ్చేంత వరకు, అలాగే నిరుద్యోగ వృత్తి వచ్చేంత వరకు ఈ చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు కూడా మనందరూ పట్టుదలతో ఈ కార్యక్రమాలు చేసి మన విద్యార్థులకు జరిగే అన్యాయాన్ని మనం న్యాయబద్ధంగా చేసుకోవాలని తెలియజేసుకుంటూ జై జగనన్న, జై అవినాష్ అన్న, జై జగనన్న, జై అవినాష్ అన్న. అందరికీ మా ప్రియతమ అన్నగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన మండల నాయకులకి, మహిళా మనులకి, నా తోటి కార్యకర్తలకి, టీఎస్సీలో దగాపడ్డ నా తమ్ముళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం ఈ విధంగా యూత్ మొత్తం అంతా, రాష్ట్రం మొత్తం అంతా ఈరోజు రోడ్డు ఎక్కామంటే దానికి ఒక చేతగాని విద్యాశాఖ మంత్రి వల్ల మనం రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఈరోజు మనము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగులు దాదాపు 3,40,000 ఉద్యోగాలు మనం ఆ రోజు భర్తీ చేస్తే ఏ ఒక్క విమర్శ కూడా లేకుండా మనము ఎంతో పారదర్శకంగా మన ప్రియతమ నాయకులు భర్తీ చేశారు. అది కమిట్మెంట్ అంటే. ఈ రోజు 16,000 ఉద్యోగాలను మీరు భర్తీ చేసినందుకు యువత మొత్తం అంతా రోడ్డు మీదకి వచ్చింది. మీరు ఒక్కొక్క విద్యార్థి నుంచి 20 లక్షల రూపాయలు లంచాలు తీసుకొని స్పోర్ట్స్ కోటాలో రికార్డును కూడా పెట్టిన ఘనత ఈ నారా లోకేష్ గారిది. ఈ ఇటువంటి పరిస్థితులలో ఒక్క నిమిషం కూడా ఆయన సీట్లో ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా నారా లోకేష్ రాజీనామా చేయాలి. దగాపడ్డ డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలి. డిఎస్సీ అభ్యర్థులు ఇక్కడ కూర్చున్నారు. బాబు, మీకు ఎప్పుడు కూడా ఎల్లకాలము వైఎస్ఆర్సీపీ మీకు ఎప్పుడు మద్దతుగా ఉంటుంది. మీకు జరిగిన అన్యాయానికి మీతో పాటు పోరాటం చేస్తాం అని తెలియజేస్తూ ధైర్యంగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. మీకు దగాపడ్డ డిఎస్సీ అభ్యర్థులకు ఖచ్చితంగా న్యాయం జరిగేట్టుగా చేస్తామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇంటింటికి తెలుగుదేశమని ఒక ప్రోగ్రాం పెట్టుకొని పోయినారు. మీరు ఇంటింటికి పోయి క్షమాపణ చెప్పారు. ఆ ప్రోగ్రామ్ లో మీరు ఏం సాధించినారని మీరు ఇంటింటికి పోతున్నారు. ఒక్కసారైనా మీకు ఇంగిత జ్ఞానం ఉండాలి. ఈ పులివెందులనే తీసుకున్నాం. 2 సంవత్సరాలైంది మీ ప్రభుత్వం వచ్చి ఒక్క రూపాయి పులివెందుల మీద మీరు దృష్టి పెట్టినారా? ఒక అభివృద్ధి పైన మీరు చేసినారా అని మేము నిలదీస్తున్నాం. ఒక్క పులివెందులనే కాదు, ఈరోజు ఖచ్చితంగా రీఇంబర్స్మెంట్ మీరు ఎంతమందికి ఇచ్చినారు? మీరు యువతను మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు. మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వంలో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం 100% తప్పింది. ఆ రెడ్ బుక్ రాజ్యాంగమే మీ మెడకు చుట్టుకుంటుంది. రేపు వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఈ యువతతో ఖచ్చితంగా పతనమై తీరుతారు. ఈరోజు దేశంలో బీజేపీ కేంద్ర పాలిత ప్రాంతాలలో నిన్న ఎలక్షన్ జరిగితే 2 సీట్లు కూడా బీజేపీ ఓడిపోవడం జరిగింది. కారణం ఒక కాక్రోచ్. వాళ్ళు చేసిన పోరాటం, దేశం మొత్తం వాళ్ళకి జరిగే అన్యాయం, వాళ్ళ మీద చేసిన లాఠీ చార్జ్, మీ ప్రభుత్వం ఏ విధంగా, మీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అక్కడ ప్రదర్శించిందో ఓట్ల రూపంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మోడీ గారు.
అదేవిధంగా ఈ నష్టపోయిన డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా ఒక్కొక్కరు సైనికుడై రేపు పొద్దున 29లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతారు. వాళ్ళకి మళ్ళీ న్యాయం జరిగే విధంగా వాళ్ళు చూసుకుంటారు. జై జగన్, జై జగన్. మెగా డిఎస్సి అంటే దగా డిఎస్సిగా మారింది. అందువలన ఈ నిరాహార దీక్షలను మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నిరాహార దీక్షలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నిజమైన అర్హులకు ర్యాంకులు వచ్చిన స్టూడెంట్లకు ఇవ్వకోకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం వలన ఈ విధంగా నిరాహార దీక్షలు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం అంటే పాలకులకు మరియు సమాజంలో ఉన్నటువంటి అందరికీ తల్లిదండ్రులు వంటి వాళ్ళు ఎటువంటి పక్షపాతం లేకుండా నిజమైన అర్హులకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదే విధంగా నిరుద్యోగ వృత్తి అన్నారు. నిరుద్యోగ వృత్తి కూడా ఇంతవరకు ఏం లేదు. చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. అదే విధంగా ఈ మెగా డిఎస్సిలో మోసపోయిన ఇక్కడ శిబిరంలో ఉన్న యువతకు విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి నియోజకవర్గ పురోగతి నియోజకవర్గ ఎస్సీ విభాగం కోళ్ల భాస్కర్ అగ్రహారం రవి ఆధ్వర్యంలో సంఘీభావం తెలపడానికి ర్యాలీగా తరలి వస్తున్నారు. వారందరికీ స్వాగతం సుస్వాగతం. అందరూ గట్టిగా చెప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ మాట్లాడడానికి మండల కళ్యాణ్ భాస్కర్ రెడ్డి అన్న. జరిగినటువంటి డిఎస్సిలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని నిరుద్యోగ ఉపాధ్యాయులకు అందరికీ అనుమానాలు ఉన్నాయి. సో అనుమానాలు ఏంటంటే నామినేషన్ అంటే నేషనలైజేషన్ అనేటువంటిది మనకి చెప్పడం జరిగింది. ఆ నేషనలైజేషన్ లో ఎన్ని మార్కులు కలిపారు, ఏంటి, ఎవరికి ఉద్యోగం వచ్చింది అనేటువంటిది పర్టికులర్ మనకు తెలియజేయాలి. రెండవది ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో ఎవరికొరికి ఉద్యోగం ఇచ్చారు, నిజంగా వాళ్ళు నేషనల్ లో ఎవరైనా సెలెక్ట్ అయ్యి వారికి ఖచ్చితంగా వారికి ఇచ్చారా లేదా అనేటువంటిది కూడా ప్రభుత్వమే నివృత్తం చేయాలి. సో దాంతో పాటు మామూలుగా ఫస్ట్ విద్యార్థికి అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ లో మేబీ ఫస్ట్ విద్యార్థికి ఉద్యోగం రాలేదని మాకు దృష్టికి వచ్చింది. ఆయన ఎందుకు ఇవ్వలేదో మనకి ప్రభుత్వమే సమాధానం లాస్ట్ 2025 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు విద్యార్థి సంఘ నాయకులు, యువజన సంఘ నాయకులు, డిఎస్సి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏదంటే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి వెంటనే రాజీనామా చేయాలి లోకేష్ బాబు. అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. నిరుద్యోగ యువతలకు నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఇస్తున్న కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. ఇవన్నీ చేయని పక్షంలో మా పోరాటం అనేది ఆగదని కూడా మేము చెప్తున్నాం. ఇలానే జరిగితే ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడిస్తామని కూడా మా యువజన విభాగం మేము కోరుకుంటున్నాం.